ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ టాస్క్ ఇచ్చారు. ఏడాది హాలిడే టైం ముగిసిందని ఇకపై పూర్తి స్థాయిలో యాక్టివేట్ కావాలన్నారు. జరిగిన ప్రగతిని చెప్పకపోతే నష్టపోతామని హెచ్చరించారు. మంత్రులు తమ శాఖలో తీసుకున్న చర్యలు, అభివృద్ధిపై వచ్చే కేబినెట్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లిక్కర్ కేసుపైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులెవరూ ఎక్కువ మాట్లాడొద్దన్నారు. దర్యాప్తు ఆధారంగానే విచారణ, అరెస్టులుంటాయని సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. మరోవైపు సింగపూర్ పర్యటనపైన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులకు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సింగపూర్ లో తొలి రోజు ఇబ్బందికరంగా అనిపించిందని, ఏపీలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలని కొందరు ప్రశ్నించారని చెప్పారు. ఏపీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని వెలుపలైతే ఏదైనా సహాయం చేస్తామని, సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాలేమని చెప్పారన్నారు సీఎం చంద్రబాబు. ఇక అంతకుముందు ఏపీ కేబినెట్ సమావేశంలో 12 ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాఖీ సందర్భంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం బహుమతి ఇవ్వబోతోంది. ఈ నెల 9న మహిళలకు ఉచిత బస్ పథకంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు కానుంది. ఏపీ కేబినెట్ హైలైట్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇవాళ ఏపీ కేబినెట్ లో 12 ప్రతిపాదనలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఏపీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఇంకా ఏమేమి అంశాలున్నాయి? దాంతో పాటుగా ఈసారి చంద్రబాబు ఇస్తున్న ప్రెజెంటేషన్ టాస్క్ పైన మంత్రుల స్పందన ఏంటి? చాలా కీలకమైన అంశం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వాటిలో విధి విధానాలను ఖరారు చేస్తూ నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ని కేబినెట్ ఈరోజు రాటిఫై చేసింది. వాటిలో ప్రధానంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గతంలో మిగతా రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో జిల్లా వ్యాప్తంగా ఉంటుందంటూ ఒక ప్రచారం జరిగింది. అయితే దానికి పూర్తి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి పేర్కొన్న కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి ఉంటుందంటూ ప్రభుత్వం ఇప్పుడే క్యాబినెట్లో నిర్ణయించింది. ఆ మేరకు ప్రకటన చేసింది. వాటిలో ప్రధానంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ వీటిల్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 74% బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటుందని చెప్పి ప్రభుత్వం తాజాగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని సమాచార శాఖ మంత్రి ప్రకటించారు. సో పెద్ద ఎత్తున ఈ ప్రక్రియని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈరోజు కేబినెట్లో తన సహచర వర్గ సభ్యులతో చర్చించారు. దాంట్లో ప్రధానంగా 74% బస్సులు అంటే రాష్ట్రంలో సంవత్సరానికి దాదాపుగా 142 లక్షల మంది ప్రయాణికులు మహిళలు ఇందులో ప్రయాణించే అవకాశం ఉంది. సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఇతర ఇబ్బందులు ఏమి రాకుండా వాళ్ళ రక్షణకు సంబంధించి కావచ్చు, అలాగే మరికొన్ని పటిష్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించినట్టుగా సమాచారం. సో ఆ విషయాన్నే కేబినెట్ తర్వాత సమాచార శాఖ మంత్రి బ్రీఫింగ్లో ప్రకటించారు. మరొక కీలకమైన నిర్ణయం ఐటీ పాలసీకి సంబంధించి. ఐటీ పాలసీలో ఇప్పటి వరకు ల్యాండ్స్ ఇచ్చే ప్రక్రియ పైన కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా స్పష్టమైన గైడ్లైన్స్తో, అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ కంపెనీస్ కావచ్చు, ఇట్లాంటివి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వస్తే వాటిలో ఐటీ కానీ, ఐటీఈఎస్ కానీ, లేకపోతే జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లా ఏర్పాటు చేసే వాటికి కేవలం 99 పైసలకి స్థలాన్ని ఇవ్వాలి. దాని ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏర్పాటు పెట్టడం జరిగింది. ఐటీ అయితే దాదాపుగా ఎకరాకి 500 ఉద్యోగాలు ఇవ్వాలి. జీసీసీ అయితే ఎకరాకి 2000 మందికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడులు కూడా నిర్దిష్ట పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెట్టుబడులు ఎంత పెట్టాలి, ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటన్నిటిని మెన్షన్ చేస్తూ వాటికి స్థలం 99 పైసలకి ఇచ్చే కంపెనీలు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక గ్రోత్ సెంటర్, ఒక రెవెన్యూ జనరేటెడ్ సిటీ కావాలి. ఆంధ్రప్రదేశ్కి ఆ సిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపు ఐటీ ప్రోడక్ట్స్ నుంచి 1 నుంచి 1.5 కోట్ల వరకు వాటికి రాబడి వస్తుంది. అదే సమయంలో బెంగళూరు నుంచి అయితే 3 నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఐటీఐ ప్రోడక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దాన్ని పెద్ద ఎత్తున ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పి అన్న నేపథ్యం ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీని పైన అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. ఇక మిగతా చాలా కీలకమైన నిర్ణయాలు ఒకవైపు పరిపాలనా పరంగా తీసుకుంటే, మరొకవైపు రాష్ట్రాన్ని రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే మంత్రుల
ఎట్లా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి చాలా సూచనాప్రాయంగా వాళ్ళకి అనేక సూచనలు ఇచ్చారు. మంత్రులు ఇప్పటికీ చాలామంది మంత్రులు జరుగుతున్న ప్రచారాన్ని వివరించడంలో విఫలమవుతున్నారు. ఇక ఏడాది హాలిడే ముగిసింది. ఇకపైన వచ్చే క్యాబినెట్ నుంచి ప్రతి ఒక్క మినిస్టరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ శాఖలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దాంట్లో తీసుకున్న పాలసీస్ కావచ్చు, దాని ద్వారా జరిగిన లబ్ధి కావచ్చు, లేకపోతే ఇతర ఇబ్బందులపైన ప్రతి క్యాబినెట్లో ప్రతి ఒక్క మంత్రికి ఈ అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దే అవకాశం ఉంటున్నట్టుగా ముఖ్యమంత్రి వాళ్ళకి సలహాలు ఇచ్చారు. సో సింగపూర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న కేసుల విచారణకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలి, కేసులకు సంబంధించి ఎవరు ఎక్కువ మాట్లాడొద్దు, ఎందుకంటే అది దర్యాప్తు ప్రక్రియ, విచారణలో భాగంగా అరెస్టులు అట్లాంటివి ఉంటాయి తప్పనించి మంత్రులకి రాజకీయ పరంగా ఎట్లాంటి ప్రకటన చేయొద్దని చెప్పి కూడా దానికి మంత్రులు సూచించినట్టుగా సమాచారం.